అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారై వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ జీవితంలో కొనసాగుతున్న వారిని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా పిలవడం, పిలిచిన వారు ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళు మరలా ఈ లోకమాలిన్యంలో పడిపోతారేమో, మరలా ఆ దురాత్మను అనుసరించి జీవిస్తారేమో, మరలా ఆ మాయాజాలపు వశమైపోతారేమో అని ఎరిగినటువంటి దేవుడు వారికి తోడుగా ఉండుటకు సంచకరువుగా శాశ్వత కాలం వారి హృదయాలలో నివసించుటకు పరిశుద్ధాత్మను వరంగా ఇవ్వడం జరిగింది. అదే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ వద్దకు పంపుతును. సో నేను వెళ్ళాలి, ఆయన మీ వద్దకు పంపించాలి. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళడమే మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు క్షేమం. సో కాబట్టి నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, అలాగే మీకు తోడుగా ఉంటాడు. మీకు ఎంత మేలుకరంగా ఆయన ఉంటాడంటే, ఒక రకంగా మీ ఆత్మీయ జీవితాలు కట్టబడాలంటే ఆయన మూలంగానే కట్టబడాలి. అర్థమవుతుందా? మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలంటే ఎవరి మూలంగా కట్టబడాలి? పరిశుద్ధాత్ముని మూలంగానే కట్టబడాలి. లోకం ఈ విషయాన్ని నమ్మదు, లోకం ఆయన్ని అంగీకరించదు. ఎందుకంటే ఆయనను చూడనేరదు, ఆయనను పొందనేరదు. గనుక లోకం ఆయనను అంగీకరించదు. ఇదే విషయాన్ని యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ప్రభువు రాయించారు. లోకం ఆయనను పొందనేరదు, లోకం ఆయనను చూడనేరదు. ఏమండి, ఎన్ని విషయాలు ఉన్నాయో ఒకసారి త్వరగా చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం అందరూ చదవాలి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు ప్రభువు నిలిచి, ఎవడైనా నువ్వు దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనం చెప్పినట్టు, నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. జీవజల నదులు వాని కడుపులో నుండి పారుతాయంటే నోట్లో నుంచి వస్తాయి. జీవవాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నెక్స్ట్, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి, అనగా పరిశుద్ధాత్మను గూర్చి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక, అంటే ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడై ఇంకా తిరిగి లేవలేదు గనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు. అంటే ఆత్మ అనుగ్రహింపబడాలంటే ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేవాలి. ఆ తర్వాతే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు, భూమి మీదకి శాశ్వతంగా వస్తాడు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. అది పెంతెకొస్తు పండగ దినాన జరిగింది. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? పెంతెకొస్తు పండగ దినాన నెరవేరిపోయింది. ఆయన వచ్చేసాడు, సంఘంలోనికి వచ్చేసాడు. శాశ్వత కాలం సంఘంలో ఉండాలి, అది విధి. ఇంకా సంచకరువుగా సంఘం కొరకు ప్రభువు వెళ్ళి సర్వసత్యంలోనికి సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించేశారు. ఆయన సంఘంలోనికి వచ్చేశారు. తరతరములు సంఘములోనే ఉంటారు. ఆ సంఘములోనే ఆయనకు మహిమ కలగాలి, ఈయన ద్వారా కలగాలి. గనుక పరిశుద్ధాత్ముడు సంఘమునకు సంచకరువుగా సంఘములో ఉండాలి. ఇది నియమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. అంతే తప్ప కొందరు అనుకుంటున్నట్టు ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన సమయాల్లో, నిర్ణీతమైన సమయాల్లో మరలా వస్తూ పోతూ ఉంటాడనేది అది కరెక్ట్ కాదు. ఆయన రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరగదు. శాశ్వత కాలం ఆయన సంఘములోనే ఉండాలన్న నియమం జరిగిపోయింది. అది అందుకే ఇక్కడ ఏమంటాడంటే, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. అంటే యేసు ప్రభువు వారు మహిమపరచబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన వచ్చేసాడు. ఇక సంఘములోనే సంచకరువుగా ఉంటాడు. ఆయన మూలముగానే సంఘం ఆత్మీయంగా కట్టబడుతుంది. అది కూడా మనం చూద్దాం. రైట్, మరొక రెఫరెన్స్ మనం చూస్తే దైవ గ్రంథంలో నుండి చూస్తే అదే యోహాను సువార్త 14వ అధ్యాయము, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం.
నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. చెప్పండి, అప్పుడప్పుడునా ఎల్లప్పుడూనా? ఎస్ ఎస్. అప్పుడప్పుడు కాదు, వచ్చిపోవడం కూడా కాదు, వచ్చి మరలా వెళ్ళిపోవడం అనేది కాదు. సంఘములో ఎల్లప్పుడూ ఉండుటకై, ఎల్లప్పుడూ ఉండుటకై. రైట్. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ విషయం తెలియక కొంతమంది ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇప్పుడే దిగుతున్నాడు అన్నట్టు మాట్లాడతారు. తప్పది. ఆయన ఎక్కడి నుంచి దిగుతాడు? సంఘంలోనే ఉంటాడు ఆయన. ఇక దిగేది ఏది ఉండదు. అది వచ్చేసాడు, అక్కడికి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చేసాడు. మొన్న మధ్య అక్కడ కోళ్ళ ఫారంలో కోళ్ల మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడని TV9లో న్యూస్ చెప్పేవాళ్ళు అలా చెప్పారు. TV9 వాడు ఆ విషయం కావాలి వాళ్ళకి. మా కోళ్ల ఫారంలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడని చెప్పారట వాళ్ళు. దానికి ఏదో లైటింగ్ చూపించారట, ఒక చిన్న వెలుగు చూపించారట. అది వాళ్ళకి నచ్చేసింది. ప్రోగ్రామ్ ప్లే చేసేస్తారు, ఏముంది. సో తప్పది. కోళ్ల ఫారానికి పరిశుద్ధాత్ముడు అవసరమా? మీరు చెప్పండి. కోళ్లలోనికి పంపిస్తాడా ఆయన పరిశుద్ధాత్ముడిని? ఎంత దారుణాతి దారుణమైన వక్రీకరణ అది! ఎంత అసభ్యకరమైన భావజాలం, మాట్లాడే విధానం, అది పాపం కదా. అది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పాపం. సో ఇలాంటి దోషభరితమైన మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలియదు, అజ్ఞానం. ఇంకది ఆ స్థాయి వాక్య పరిజ్ఞానం లేదు వాళ్ళలో. సో ఆ వాక్య పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని కొంతమంది అంగీకరిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మరలా రావడానికి, మరలా దిగడానికి, ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళి భూమి మీదకి రావడం అనేది కాదు, లేదా భూమి మీద పని చూసుకు పరలోకానికి పోతున్నారని కాదు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది, పరిశుద్ధాత్ముడు ఒక్కసారి అనుగ్రహింపబడ్డాడు. అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్ముడు తరముల వరకు ఎక్కడుంటారు? సంఘములోనే ఉంటారు. అంటే మీ మధ్యలోనే, మన మధ్యలోనే ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టీకరిస్తూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై అన్నారు తప్ప యేసుప్రభు వారు అప్పుడప్పుడు వచ్చిపోవుటకై అనలేదు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నెక్స్ట్, లోకం ఆయనను చూడదు గనుక ఆయన ఎరగదు. ఇక లోకం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఒక్క మాటలో కొట్టిపడేశారు ఆయన. లోకం ఆయనను చూడలేదు గనుక ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందడం కూడా లోకానికి అసాధ్యం. ఆయనను పొందనేరదు. బట్ ఎవరికట? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. అప్పుడప్పుడు వచ్చిపోతారా? మీతో కూడా నివసిస్తారా? దేన్ని మనం నమ్మాలి ఇప్పుడు? చెప్పాలి. మీరు దేన్ని నమ్మాలి? అప్పుడప్పుడు వచ్చిపోతారనే దాన్ని నమ్మాలా? మనతో కూడా నివసిస్తారనే దాన్ని నమ్మాలా? ఎస్, మీతో కూడా నివసిస్తారు. నివసించుట అంటే మీతో పాటు జీవితాన్ని కొనసాగిస్తున్నారు అన్నప్పుడు మాత్రమే మనం ఏమంటాం? నా బిడ్డలు నాతో కూడా ఉంటున్నారు, నివసిస్తున్నారు, నివాసం ఉంటున్నారు. మేమందరము ఈ గృహంలో నివాసం ఉంటున్నాం, మేమందరము ఈ ఊరిలో నివాసం ఉంటున్నాం, నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఇక్కడే నివాసం ఉంటున్నారు, నివసిస్తున్నారు అన్న పదాన్ని ఎప్పుడు వాడతామంటే అందరం కలిసి ఉన్నప్పుడు వాడతాం. మేమందరం కలిసి ఒకే చోటు ఉంటున్నప్పుడు ఈ పదాన్ని వాడతాం. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతే అబ్బాయి మాతో కూడా నివసిస్తున్నాడు అని అనం కదా. లేదా మా అబ్బాయిలు మాతో పాటు నివసిస్తున్నారు, మా తల్లిదండ్రులు మాతో పాటు నివసిస్తున్నారని అని చెప్పలేరు కదా. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. పర్మనెంట్గా మీతో పాటు ఉండరు. ఉండనప్పుడు మీరు నివసిస్తున్నారన్న పదాన్ని వాడటానికి అనర్హులు అవుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో కూడా నివసిస్తారా? అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతారా? చెప్పాలి, మీరు చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతే ఆ మాట అనగలరా అక్కడ? నో. సో అంటే చాలామంది చెబుతున్నది ఈ విషయంలో అసత్యం. ఆయన వస్తున్నారు, దిగుతారు, వస్తారు, దిగుతారు అనేది అసత్యం. అది అజ్ఞానం, అది తప్పది. అలా అనకూడదు. వాక్య వ్యతిరేకం అది. వన్స్ నువ్వు మారు మనస్సు పొంది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, సంఘములో అడుగుపెట్టిన తర్వాత, సంఘములో సహవాసములో పరిశుద్ధాత్మ తోడు నీకు ఉండి తీరాలి. లేకపోతే మరలా నిన్ను అపవాది లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు కదా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. ఇప్పుడున్న వారిని ప్రేరేపిస్తున్నటువంటి శక్తి అన్నాడు. సో ఆ ప్రేరేపణకు మరలా నువ్వు లొంగిపోతావు కనుక నీకు ఎప్పుడు పరిశుద్ధాత్మ సహాయం, సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీతోనే ఉండాలి, నీలోనే ఉండాలి. అది ఆయన విధి. దాన్ని మార్చటం మన వల్ల కాదు. దైవ నిర్ణయం మనం ఎలా మార్చగలం? దైవ నిర్ణయం అది.
సో ఆయన ఎల్లప్పుడూ కూడా మీతో నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను. అంటే నేను ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, నేను లేనప్పుడు కూడా మీరు అలాగే ఫీల్ అవ్వాలంటే మీకు ఆ సహవాసం ఉండాలి, మీ హృదయానికి ఆ భరోసా ఉండాలి, మీకు ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఆయన ద్వారా అది మీకు కలుగుతుంది. అందుకే నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని ఒక వాగ్దానం ఇది. దీన్ని ఏమంటారు? దీన్ని యేసు ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానం. ఆకాశం భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ ఆయన మాటలు సున్నైన పుల్లైన తప్పు అన్నట్టుగా ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్చి తీరుతాడు. ఆ వాగ్దానం ఇక్కడ తప్పదు, ఖచ్చితంగా నెరవేర్చి తీరడమే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారి వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఆయనను మీతో కూడా ఉండనిస్తాను, నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు. 26వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధిస్తారు, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తారు. ఏమండి? ఇక 16వ అధ్యాయానికి వద్దాం, లేదా 15వ అధ్యాయంలో 26వ వచనం కూడా చూద్దాం. తండ్రి వద్ద నుండి తండ్రి వద్ద ఉన్నాడు అనమాట. అప్పుడు ఈయన మాట్లాడే సమయానికి, ఈ భూమి మీద ఇక్కడ ప్రభువు మాట్లాడే సమయానికి ఆయన ఎక్కడున్నట్టు? తండ్రి వద్ద ఉన్నాడు. ఈయన భూమి మీద ఉన్నాడు శరీరధారిగా, ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. అది క్లియర్ ఇక్కడ మనకి. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఎక్కడి నుంచి బయలుదేరుతాడట ఆయన? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు? తండ్రి వద్ద నుండి స్టార్ట్ అవుతాడు. తండ్రి ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నారు. సో తండ్రి వద్ద నుండి ఆయన బయలుదేరబోతున్నాడు. తండ్రి వద్ద నుండి బయలుదేరేటువంటి ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తారు. ఆయన నన్ను గూర్చి ఏం చేస్తారు? సాక్ష్యం ఇస్తారు. నెక్స్ట్, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. తర్వాత 7వ వచనం 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రతి వచనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళాలి, ఆయన పంపించాలి. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 12వ వచనం, నేను మీతో చెప్పాల్సినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని నా దగ్గర వింటారో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తారు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేస్తారు కనుక నన్ను మహిమపరుస్తారని యేసు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ. సో ఈ సందర్భాలన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే, పరిశుద్ధాత్ముడు తండ్రి యొద్ద నుండి శాశ్వత కాలం భూమి మీద అనగా దేవుని పిల్లల యొద్ద అనగా సంఘములో ఉండుటకు పంపబడుతున్నారు. ఆయన వచ్చి అప్పుడప్పుడునా ఎల్లప్పుడునా? ఏం చదువుకున్నాం? ఎల్లప్పుడూ ఉంటారు, ఎల్లప్పుడూ సంఘములోనే ఉంటారు, అనగా మీతోనే ఉంటారు, మీలో ఉంటారు. రైట్? ఇప్పుడు ఆయన ఉండి ఏం చేస్తారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం జాగ్రత్తగా. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మీ అందరూ కూడా ఓపెన్ చేసి చూడండి, బైబిల్ ఓపెన్ చేసి చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఏ రాయి? ముఖ్యమైన మూలరాయి అంటే పునాది రాయి అయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము అనగా మీరు, ఎవ్రీవన్, ప్రతి కట్టడము అంటే ఎవ్రీవన్, మీరందరూ కట్టడాల క్రింద లెక్క. మీ అందరినీ కలిపితే అది ఒక దేవాలయం. అర్థమవుతుందా? మీ అందరినీ కలిపితేనే అది దేవుని ఆలయం. మీరందరూ విడివిడిగా ఉంటే అది దేవుని ఆలయం కాదు. అలాగే అవయవాలన్నీ కలిపితేనే శరీరం. అవయవాలన్నీ విడివిడిగా ఉంటే అది శరీరం అనబడుతుందా? అనబడదు. ఉదాహరణకి
చిటికెన వేలు తీసి పక్కన పెడితే కట్టైన చిటికెన వేలుని చూసి శరీరము అంటారా? అనరు. శరీరంలో ఒక భాగమైన చిటికెన వేలు అంటారు తప్ప ఈ చిటికెన వేలే శరీరం అనరు. అలాగే చెయ్యి శరీరం కాదు, కాలు ఒక్కటే శరీరం కాదు, కన్ను ఒక్కటే శరీరం కాదు, నోరు ఒక్కటే శరీరం కాదు, చెవులు మాత్రమే శరీరం కాదు. అర్థమవుతుందా? మరి శరీరం అనగానే ఏంటి? అవయవాల కలయిక శరీరం. అలాగే దేవుని ఆలయం అనగానే మీరు ఒక్కరు కాదు, మీరు ఒక్కరు కలిపితే దేవుని ఆలయం కాదు, మీ అందరి కలయిక దేవుని ఆలయం, మీ అందరు కలిస్తే దేవుని ఆలయం, మీ అందరూ ఏకమైతే దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయం ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడు. మీ అందరూ ఎప్పుడు ఏకంగా ఉన్నారో మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన సహవాసంలో మీరు కొనసాగుతున్నారు. అర్థమవుతుందా? అందుకే ప్రభు కూడా చాలా సూటిగా కొన్ని విషయాలు చెప్పారు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో నా నామమున నేను అక్కడ ఉన్నాను. సో అంటే అది తీర్పు విషయమైన సందర్భం కావచ్చు, కానీ అక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే నా పిల్లలు ఎక్కడున్నారో నేను అక్కడున్నాను, నా పిల్లలు ఎక్కడున్నారో నేను అక్కడున్నాను. సో అంటే మీ మధ్యలో ఆయన ఉన్నాడు అనేది సత్యం. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మీరందరూ ఏకమైనప్పుడే అది దేవుని ఆలయం. మీలో ఎవరు విడివిడిగా వెళ్ళిపోయినా, విడివిడిగా మారిపోయినా, సంఘము విడిగా ఉన్నప్పుడు శరీరము అనబడదు. అవయవాలన్నీ ఏకంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఏమవుతుంది? శరీరం అవుతుంది. రైట్. ఇప్పుడు చూద్దాం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, చూడండి, ఎవరికి వారు చక్కగా అమర్చబడాలట. శరీరం చక్కగా అమర్చబడింది కాబట్టే కదా ఇంత ఆరోగ్యంగా మీరు ఉన్నారు. ఒకవేళ మీ శరీరం చక్కగా అమర్చబడకపోతే ఇంత ఆరోగ్యంగా ఉంటారా? చెప్పండి, ఉండరు కదా. అప్పుడప్పుడు చూడండి, అవయవ లోపాలు ఏర్పడుతుంటాయి తల్లి గర్భంలో. అవయవ లోపాలు అంటే ఉండాల్సిన అవయవం ఉండాల్సిన చోట ఉండదు. మొన్న ఒక చిన్న బిడ్డను చూశాను నేను. గుండె అవుట్ సైడ్కి వచ్చేసింది. యాక్చువల్లీ గుండె అనేది ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. లోపలుండి కొట్టుకోవాలి. కానీ బయటకు వచ్చి కొట్టుకుంటే బ్రతుకుతుందా బిడ్డ? చాలా కష్టం, బతకడం అసాధ్యం. ఎందుకంటే గుండె బయటకు వచ్చేస్తే ఎలా సర్వైవ్ అవుతారు? సర్వైవ్ అవ్వలేరు కదా. ఎలా బ్రతుకుతారు? బ్రతకలేరు కదా. సో బయట కొట్టుకుంటుంది గుండె. చచ్చిపోయింది ఆ పాప. పుట్టినప్పటికే అలా ఉంది. ఇంకా కాపాడడం కూడా చాలా కష్టం. అలాగే కొంతమందికి చూడండి, రకరకాల అవయవాలు. కొంతమందికి 2 తలలు రావడం, కొంతమందికి చేతులు వేరే చోట రావడం, కొంతమంది కాళ్ళు వేరే విధంగా రావడం, లోపల ఉన్న అవయవాలే మారిపోవడం. ఇలాంటివి కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో మనకు కనబడుతుంటాయి. వాళ్ళు ఇంక సర్వైవ్ అవ్వలేరు, వచ్చినట్టుగానే వెనక్కి వెళ్ళిపోతారు. ఇన్ ద సేమ్ వే సంఘమా సరిగా ప్రతికట్టడం అమర్చబడకపోతే పరిశుద్ధాత్మ వలన ఆ సంఘము ప్రభు కొరకు నిలబడేదిగా ఉండదు, ప్రభు కొరకు పనిచేసేదిగా ఉండదు, ప్రభు యొక్క సత్య వ్యాప్తిలో పాలిభాగం తీసుకోలేదు. మరి ముఖ్యంగా ఆ శరీరం వర్ధిల్లదు. ఏమవుదు? చెప్పండి, ఏమవుదు? వర్ధిల్లదు, క్షేమాభివృద్ధి చెందదు. అలా వర్ధిల్లకపోవడానికి, క్షేమాభివృద్ధి చెందకపోవడానికి నీ జీవితం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందంటే దాని అర్థం ఏంటంటే నీకు అభివృద్ధి లేదని. ప్రతి మానవుడు ఏమవ్వాలి చెప్పండి? అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. పుట్టినప్పుడు ఉన్నట్టే ఉండిపోతే అది శ్రేయస్కరం కాదు. నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉంటావు? ఇంత ఉంటావు, లేదు ఇంత ఉంటావు, మీటర్ కూడా ఉండవు, చాలా చిన్నగా ఉంటావు, ఒక మూరెడు. మరి అంతే ఉండిపోతే నువ్వు పుట్టి ప్రయోజనం ఏముంది చెప్పండి? లేదు కదా. మనం ఎంత పుట్టామో అంతే ఉండిపోతే పుట్టి ప్రయోజనం ఉందా? లేదు. మరి ఏమవ్వాలి? మనం అందరం ఎదగాలి. ఎదగాలా వద్దా? ఎదగాలి. ఎదగడం క్షేమకరమైన విషయం. అలాగే ఒక వ్యాపారం మొదలుపెట్టావు, అలాగే ఉండిపోవాలా? ఎదగాల? అది దినదిన అభివృద్ధి చెందాలి నీ వ్యాపారం. అర్థమైందా? అప్పుడు నువ్వు సక్సెస్ అవుతున్నట్టు లెక్క. లేదా వ్యాపారం అలాగే ఉండిపోయింది అనుకో, లేదా ఇంకా లాస్లోకి వెళ్తుంది అనుకో, దానివల్ల నువ్వు నష్టపోతున్నట్టు లెక్క. అలాగే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఎప్పటికీ అలాగే ఉండిపోవాలా? ప్రమోషన్స్ రావాలా? ఎప్పుడు క్షేమాభివృద్ధి చెందుతున్నట్టు, ప్రమోషన్స్ వస్తున్నప్పుడు క్షేమాభివృద్ధి చెందుతున్నట్టు. ప్రమోషన్స్ రావట్లేదు, ఇంకా కింద స్థాయికి దిగుతున్నావంటే అది నీకు నష్టం తప్ప లాభం కాదు. అదేవిధంగా ఒక జీతానికి నువ్వు ఒక చోట జాయిన్ అవుతావు, ఉండే కొలది నీ పనిని చూసి ఆ జీతాన్ని ఏం చేయాలి? వాళ్ళు
ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే అంతగా నువ్వు కష్టపడాలి, అంతగా నువ్వు శ్రమ పడాలి, అంతగా వాళ్ళ మెప్పు పొందాలి, అంతగా నువ్వు ఆ రంగంలో విజయం సాధిస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడు నీ జీతం పెరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ జీతం పెరుగుతుందో నువ్వు అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. మొదట 1000 రూపాయల జీతానికో లేదా 10,000 రూపాయల జీతానికో జాయిన్ అయ్యి తర్వాత 9,000కి 900కి వచ్చావనుకో, అది గెయిన్ అవుతున్నట్ట లాస్ అవుతున్నట్ట? అలా 2-3 కంపెనీలు మారి 4వ కంపెనీకి వెళ్ళినప్పుడు నేను అసలు రానివ్వరు, అసలు నీకు జాబ్ ఎవరు. ఎందుకెవరంటే మొదటి కంపెనీలో 30,000కి చేసావు, రెండో కంపెనీలో 25,000కి చేసావా, మూడో కంపెనీలో 15,000కి చేసావా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, అసలు ఎందుకు అలా తగ్గుతూ వచ్చింది నీ స్థాయి, గెట్అవుట్ అంటాడు. ఎప్పుడు కూడా ఆరోహణ క్రమమా అవరోహణ క్రమమా, ఏ క్రమంలో ఉంటే నీకు విలువిస్తాడు. ఎదిగేవాడికి విలువ తప్ప దిగిపోయేవాడికి విలువ ఉండదు. అందుకే క్షేమాభివృద్ధి చెందాలి. పుట్టినంతే ఉన్నావు అనుకో, నీకు పెళ్ళి లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఎందుకంటే నువ్వు పుట్టినట్టే ఉండిపోయావు. కొంతమంది చూడండి మానసికంగా ఎదగరు, శారీరకంగా ఎదుగుతారు, కానీ ఎలా ఎదగరు? మానసికంగా ఎదగరు. మెంటల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అంతే, క్షేమాభివృద్ధి లేని జీవితం. ఇది మీకు బాగా అర్థమైతే ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడుతుంది. అంటే సంఘము ఆయనలోనికి అమర్చబడుతున్నప్పుడు దినదినము మీరందరూ ఏమవ్వాలంటే ఎదగాలి. ఎలా ఎదగాలో అక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది అన్నాడు. అక్కడ చూడాలి ఏమవుతుందట అది? వృద్ధి, వృద్ధి, అభివృద్ధి. చెప్పండి ఏంటది గట్టిగా? అభివృద్ధి. అందరు చెప్పాలి అభివృద్ధి. ఇది మీ అందరి జీవితాల్లో ఉండాలి. మీ అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ మూలంగా అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి లేకపోతే మీ జీవితాల్లో మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మీరు వృద్ధి పొందట్లేదన్నమాట. అది మీకు క్షేమం కాదు, అది మీకు మంచిది కాదు, అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు దీవెన కాదు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు కావాలన్న కోరిక అందరికీ ఉంది. పిల్లల్ని కన్నారు కదా, కన్నప్పుడు ఉన్నట్టే ఉండిపోయారు అనుకోండి, మీకు సంతోషం ఉంటుందా? ఉన్న సంతోషం పోద్దా? చెప్పండి. పుట్టడం ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఎదగడం అంతకంటే సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు విశ్వ ఉన్నాడు, పుట్టినప్పుడు అంతే ఉన్నాడు అనుకోండి. ఇప్పటికే నేను మీ వదినమ్మ కలిసి ఇప్పటికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం, అవునా కదా? ఖచ్చితంగా తిరుగుతాం. ఏమండి బాబు పుట్టి 4.5 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా అంతే ఉన్నాడు, ఎదగట్లేదు. ఎందుకు ఎదగట్లేదో మాకు అర్థం కావట్లేదు బాబు, ఏంటి వ్యాధి ఏంటి అని తిరుగుతాం కదా. సో అంటే అది మనకు సంతోషాన్ని ఇస్తుందా, బాధ కలిగిస్తుందా? చెప్పాలి మీరు. బాధ కలిగిస్తుంది. అనగా మీరు అభివృద్ధి చెందితేనే దేవునికి సంతోషం. ఆత్మీయంగా మీరు వర్ధిల్లుతున్నట్టు క్షేమాభివృద్ధి అన్నాడు దాన్ని. అందుకే బైబిల్ గ్రంథంలో ఏ అభివృద్ధి? క్షేమాభివృద్ధి. సో మీరందరూ క్షేమాభివృద్ధి చెందాలి తప్ప ఎక్కడున్న చోట అక్కడే ఆగిపోయే దుస్థితులు ఉండకూడదు. అది ఆశీర్వాదం కాదు, శాపం. అది ఎదగకపోవడం అనేది శాపం తప్ప ఆశీర్వాదం కాదు. సో ఆత్మీయంగా మీరందరూ ఏమవ్వాలి? ఎదగాలి. ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలి. దినదినం అభివృద్ధి చెందాలి. మీరు వర్ధిల్లాలి. దీవెనకరమైన స్థితిలో వాక్యం విషయంలో ఎదగాలి. అర్థమవుతుందా? అలాగే సత్కార్యాల విషయంలో ఎదగాలి. మీరంటూ ఒక ప్రత్యేకమైన కట్టడంగా అభివృద్ధి చెందాలి. సంఘములో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించగలగాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్రగా దినాలు గడుస్తున్న కొలది నీ గుర్తింపు పెరగాలి. నీ ఉనికి నువ్వు చాటుకోవాలి. నీ వలన జరుగుతున్న ఆ కార్యక్రమాల తీవ్రత పెరగాలి. నీలో ఉన్న ఆసక్తి పెరగాలి. నీలో ఉన్న జ్ఞానం నేర్చుకోవాలనే తపన పెరగాలి, జిజ్ఞాస పెరగాలి. నీ కుటుంబాన్ని కూడా నువ్వు దేవునిలో కట్టుకోగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం వైపు నుండి జ్ఞానం వైపుకి, చీకట్లో నుండి సమృద్ధికరమైన వెలుగులోనికి నువ్వు వెళ్ళగలగాలి. రోజు రోజుకి మెయిన్ కావాల్సింది ఏంటంటే మనలో ఉన్న తప్పుల్ని కూడా మనం గుర్తించగలిగే స్థాయికి ఎదగాలి. ఎప్పుడు మనలో ఉన్న తప్పులు మనం గుర్తించగలుగుతామో మనం సరిదిద్దుకుంటాం. ఇతరులు గుర్తిస్తే సరిదిద్దుకోం. ఇతరులు గుర్తిస్తే వాళ్ళని శత్రువులుగా భావిస్తాం. అదే మన తప్పుల్ని మనమే గుర్తించాం అనుకోండి, మనల్ని ప్రేమించి మనల్ని మనం ఏం చేసుకుంటాం? సరిదిద్దుకుంటాం. కాబట్టి మీ తప్పులు మీరు గుర్తించగలిగే స్థాయికి ఎదగాలంటే అంతగా జ్ఞానాన్ని మీరు అభ్యాసం చేయాలి, అంతగా సహవాసంలో ఉండాలి.
ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలా చేస్తూ అన్నాడు కదా. సో ఆ సహవాసానికి మనం ఇప్పుడు కట్టుబడాలి. రైట్, ఇప్పుడు చదువుదాం. ప్రభునందు పరిశుద్ధమైన ఆలయం ఒకటకు వృద్ధి పొందుతుంది, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా. ఎవరి మూలంగా? ఆత్మ మూలంగా. బోల్డ్ లెటర్స్తో రాశాడు అక్కడ. దేవుని ఆత్మను గురించి రాసేటప్పుడు అలా ఉంటుంది. ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే దేవునికి నివాస స్థలంగా ఉండాలి అంటే, కట్టబడాలి అంటే ఎవరి మూలంగా కట్టబడాలి? ఎస్, ఇల్లు కట్టాలి అంటే మేస్త్రి ఉండాలి. మేస్త్రి మూలంగానే ఇల్లు కట్టబడుతుంది. మేస్త్రి లేకపోతే ఇల్లు కట్టబడదు. అర్థమైందా? అంటే మన ఇల్లు మనం డబ్బు పెట్టేశాం కాబట్టి కట్టేయట్లేదు, అది మేస్త్రి చక్కగా కడుతున్నాడు. అక్కడ మేస్త్రి కష్టం ఉంది. ఇటుక పేర్చుతూ చక్కగా కొలతలు వేసుకుంటూ చక్కటి నిర్మాణాన్ని నీ కోసం నా కోసం చేసి పెడతాడు మేస్త్రి. అప్పుడు మనం అందులో నివాసం ఉంటాం. తాపి మేస్త్రి గొప్పతనం. ఇన్ ద సేమ్ వే దేవునిలో నిన్ను కూడా కట్టడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయనలో మీరు కూడా పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు అన్నాడు. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే సంఘములో పరిశుద్ధాత్మ పాత్ర ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అది తెలియక ఈరోజు చాలామంది ఆయన్ను అపార్థం చేసుకోవడం, ఆయన గురించి తప్పుగా చిత్రీకరించటం, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం, ఆయన తప్పుగా సమాజానికి చూపించటం. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి గొప్ప పనిలో మనం ఏమవుతామంట? రోజు రోజుకి ఏమవుతామంట? ఆత్మ మూలంగా దేవునికి ఎలా ఉంటాం? నివాస స్థలంగా. ఎవరికి నివాస స్థలంగా? దేవునికి నివాస స్థలంగా ఉండుటకు ఆత్మ మూలంగా మనం ఏమవుతాం? కట్టబడతాం. రైట్. ఇప్పుడు దేవుడు నివసించాలి అంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి? ఇది ఒక ప్రశ్న మనకు వస్తే, సీఎం గారు మీ గ్రామానికి రాబోతున్నారు, మీ గ్రామంలో ఉండబోతున్నారు, మీ గ్రామంలోనే ఉంటారు కనుక ఒక మంచి ఇల్లు ఆయన కోసం సెట్ చేసి పెట్టండి అని కార్యకర్తలకు పిలుపు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏ ఇంటి కోసం చూస్తారు వాళ్ళు? ఆ అన్నిళ్లలో, ఆ ఊరిలో ఉన్న అన్నిళ్లలో ది బెస్ట్ ఏదని చూస్తారు. ది బెస్ట్. ఎవరిది చాలా అందంగా ఉంటుంది, ఎవరిది చాలా చూడముచ్చటగా ఉంటుంది, ఎవరిది సౌకర్యవంతంగా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎవరిది శుభ్రంగా ఉంటుంది. శుభ్రత ముఖ్యం కదా. మరి అశుభ్రంగా ఉన్న చోట ఘనుణ్ణి ఉంచలేం కదా, ఘనమైన వ్యక్తిని ఉంచలేం కదా. సో ఘనమైన వ్యక్తి మన ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు అది అశుభ్రంగా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. అలాగే చూడముచ్చటగా ఉండాలి, రమ్యమైనదిగా ఉండాలి, అందంగా ఉండాలి, అందవిహీనంగా ఉండకూడదు, సౌకర్యవంతంగా ఉండాలి. సో ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఊరి వారంతా కలిసి లేదా కార్యకర్తలంతా కలిసి ఒకటి సెలెక్ట్ చేస్తారు. సార్ మీరు స్టే చేసేందుకు ఒక మంచి గృహాన్ని మేము సిద్ధం చేసాం. అంతేగాని తీసుకెళ్ళి ఎక్కడో సావిట్లో పెట్టేస్తారా? దూల సావిట్లో. అది ఘనత, ఘనహీనత. దూల చావిట్లో ఉండడు కదా ఆయన. ఉంటాడా? పశువుల మధ్యలో పడుకుంటాడా? పడుకోడుగా, ఉండడు. అసౌకర్యంగా ఉన్న ప్రాంతంలో పెడతారా? పెట్టరు. అశుభ్రంగా ఉన్న చోట పెడతారా? పెట్టరు. సో శుభ్రంగా ఉన్న చోట పెట్టాలనుకుంటాం. మరి ఇన్ ద సేమ్ వే దేవుడు వచ్చి మీలో ఉండాలనుకుంటున్నాడు. ముందుగా మిమ్మల్ని సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎంత బాగుంది వాక్యం, ఎంత బాగుంది వాక్యం. దేవుడు మనలో ఉండాలనుకున్నప్పుడట మనల్ని ఒక మందమైన మందిరంగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడట. అర్థమైందా? ఒక పాట ఉంటుంది, నీ మందిరమై నేనుండగా నాయందుండి నివసించుమా. పాత పాట. సో నీ మందిరమై నేనుండగా నా యందుండి నివసించు అంటే ఆ మందిరం ఎలా ఉండాలి? సొలొమోను దేవుని కొరకు మందిరం కట్టాడు. దావీదు తనకున్నదంతా దారపోసాడు. మీరు అనుకోవచ్చు సొలొమోను కట్టాడు మందిరం అని. సొలొమోను కాదు, దావీదే. పెట్టుబడిదారుడు దావీదు, ప్లానింగ్ దావీదుది. థాట్ వచ్చింది ఎవరికి? దావీదుకి. సొలొమోనుకి రాలేదు. బంగారు దేవాలయం కట్టాలన్న థాట్ సొలొమోనుది కాదు, దావీదుది. దానికోసం అంతా సమకూర్చి పెట్టాడు. ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చాడో. తన కష్టార్జితాన్ని అంతా దేవుని మందిరం కోసం దారపోసాడు. తన కోసం కాదు, దేవుని పని కోసం దారపోసాడు. ఎందుకంటే తనకు తెలుసు, దావీదుకి తెలుసు, తాను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తనతో
రాదు. కానీ తాను దేవుని కొరకు చేసింది మాత్రం పరలోకంలో ఆయన దృష్టిలో లిఖించబడుతుందన్న సత్యం ఎరిగినవాడు దావీదు. అందుకే అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చి నా చిత్తం ఎరిగినవాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. సో ఆ ఉద్దేశంతో అన్నీ సిద్ధం చేసి కొడుకు చేతిలో పెట్టేసి, అబ్బాయి నువ్వు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టని చెప్పి వెళ్ళిపోయాడు. తాను చచ్చిపోయాడు. సో సొలొమోను గారు ఒక మంచి మందిరాన్ని నిర్మాణం చేశారు. ఆ మంచి మందిరం ఎలా కట్టారంటే చాలా అద్భుతమైనదిగా, ఎందుకంటే దేవుడి కొరకు అన్నట్టుగా. కాబట్టి దేవుడు ఉండడన్న సంగతి తెలిస్తేనే అలా కట్టాడు. దేవుడు ఉండడం తెలిస్తేనే ఎలా కట్టాడు? బంగారంతో కట్టాడు. మళ్ళీ కట్టేవాడే చెప్తాడు ఏమనంటే, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు, నేను కట్టిన ఈ మందిరము ఎలా పడుతుంది? కట్టేవాడు చెప్తున్నాడు, వినేవాడికి వెరితనంగా ఉంటుంది అది. అంటే నువ్వు కట్టే మందిరంలో దేవుడు ఉండడా? సొలొమోను అంటే ఉండడంటాడు, ఆయనే అంటాడు. ఉండడని ఆయనే అంటాడు. సర్వశక్తుడు నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చెయ్యడు అని కట్టేవాడు చెప్తున్నాడు. ఆ కట్టేసిన తర్వాత ప్రతిష్ఠ జరిగిన తర్వాత అప్పుడు అంటాడు, అక్కడ ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నువ్వు ఎలాగా ఇక్కడ ఉండవని మాకు తెలుసు, నీకు తెలుసు. ఆకాశ మహాకాశాలే నిన్ను పట్టజాలో, నేను కట్టిన ఈ బంగారు దేవాలయం ఏ పాటిదయ్యా? ఇన్ని కోట్లు ఖర్చు చేసినా నువ్వు ఇందులో ఉండవు, ఆ సంగతి నాకు తెలుసు, నీకు తెలుసు. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. మరి ఎందుకు కట్టావు అన్న ప్రశ్న వస్తే, ఇశ్రాయేలీలు ఎప్పుడైనా దారి తప్పినప్పుడు, వారి జీవితాలు బాగోలేనప్పుడు, వారి జీవితాలు నీకు అనుకూలంగా లేనప్పుడు, వారు నీ తట్టు తిరిగి, ఇదిగో ఈ మందిరము తట్టు తిరిగి ఆకాశమందున్న నీకు మొరపెడుతున్నప్పుడు, మళ్ళీ చూడండి ఎంత విచిత్రం. మందిరం తట్టు తిరిగట ఎక్కడున్నావు ఆయనకి మొరపెడతారు. ఆకాశమందున్న నీకు మొరపెడుతున్నప్పుడు అక్కడ నుండి నీవు వీరి మనవి ఆలకించి వారికి జవాబిస్తావన్న ఆశ తప్ప నువ్విక్కడ ఉంటావన్న గుడి నమ్మకం అయితే నాకు లేదు ప్రభువా అన్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను. అర్థమైందా? అది మహాజ్ఞాని అయినా, అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఇది అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంది ఇక్కడ ఉండడండి, మరి ఇన్ని కోట్లు ఎందుకు తగలేసావు అంటారు. కానీ ఆయనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని పేరిట ఒక మందిర నిర్మాణం చేశాను. దానికి చరిత్రలో ఒక ఛాయారూపకమైన అర్థం ఉంది కూడా. అందుకది దానికి ఒక ఛాయారూపకమైన అర్థం ఉంది. పాత నిబంధనలో ఛాయ, నూతన నిబంధనలో నిజస్వరూపం. సో అదో పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మళ్ళీ వెనక రాలేం, కానీ తర్వాత మాట్లాడుకుందాం. సో అలా ఇప్పుడు సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కొరకు అన్నప్పుడు అంత రిచ్గా చేశాడు. ఎందుకంటే ఆ ప్రభు కొరకు చేసిందే శాశ్వతం. మన కోసం మనం చేసుకున్నది మట్టితో ఆగిపోద్ది, మనతో రాదు. మట్టితో ఆగిపోద్ది, మనతో రాదు. అందుకే ఒక పేపర్ తీసుకుని నా కష్టార్జితంతో మట్టితో ఆగిపోయేవి ఎన్ని చేశాను, మహిమ దాకా వచ్చేవి ఎన్ని చేశానని రాసుకోవాలి, నేనైనా మీరైనా. అర్థమైందా? మట్టితో ఆగిపోయేవి ఎన్ని చేశాను, మహిమ దాకా వచ్చేవి ఎన్ని చేశాను. మొన్న ఒక అబ్బాయి ఎవరో వచ్చి చెప్పాను కదా, ఎక్కడి నుంచో భీమవరం నుంచి వచ్చారు. నాకు మామిడి పళ్ళు ఏవో తెచ్చి ఇంటి దగ్గర పెట్టేసి నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ఇంటికి ఫోటో తీసుకుంటున్నాడు. బయట నుంచి ఫోటో తీసుకుని కుర్రాళ్ళతో అన్నాడట, ఏంది అసలు అన్నయ్య ఎంత ఇలాంటి ఇంట్లో ఉంటున్నాడు ఏంటి ఈయన, ఎందుకు ఇలాంటి ఇంట్లో ఉండాలి ఈయన, కట్టుకోవచ్చు కదా అన్నాడట. సో కట్టుకోవడం పెద్ద విషయం కాదురా బిడ్డ. నేను ముందు ఇంటి పని మొదలెట్టాను అనుకో, ఈ పని ఎవడు చేస్తాడు బిడ్డ, నువ్వు చేస్తావా? ఈ పని ఎవడు చేస్తాడు, ఇదంతా ఎవడు చేస్తాడు? సో కాబట్టి నా ముందు జరగాల్సిందే, నాకు దేవుని పని జరగాలి, ముందు ఇది జరగాలి. సో అప్పటి వరకు నేను కొంచెం ఇబ్బంది పడాలి, తప్పదు. మరి రాజమండ్రిలో మనం దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకోవాలనుకున్నది ఎవరు ఏర్పాటు చేస్తారు? అది మన బాధ్యత కదా. సో మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ మనం మట్టితో పోయేదానికి ఎక్కువ ఇవ్వకూడదు ప్రాధాన్యత. ముందు మహిమ దాకా వచ్చేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, మట్టితో పోయేదానికి ఏం కావాలో అది దేవుడిస్తాడు. చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన విడివడు ఎడబాయుడు, అంతే కదా. చాలా క్లియర్గా వాగ్దానం చేశాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి.
చింతించకండి. మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. తగిన కాలమందు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి. సో ముందు ప్రాధాన్యత ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను నేర్చుకున్నది అదే, మీకు నేర్పిస్తున్నది కూడా అదే. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే దేవుని పనికి ఇవ్వాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సువార్త వ్యాపించాలి, సత్యానికి అందరూ దగ్గరవ్వాలి, వారి జీవితాల్లో నుండి పాపం పోవాలి, చీకటి పోవాలి, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. అది కాకుండా ముందు మన సుఖాల కోసం ఆలోచించుకుంటే అది మట్టితో ఆగిపోద్ది, మహిమ దాకా రాదు. ఆ సంగతి నాకు తెలుసు. కరోనా వచ్చింది, ఎంతోమంది మట్టిలోకి వెళ్ళారు, వాళ్ళు చేసినవి వాళ్ళతో పాటు మట్టిలోనే ఉండిపోయాయి. వాళ్ళతో పాటు వచ్చింది ఏదీ లేదు. మనతో పాటు వచ్చేది ఏదైనా సరే అది మనం ప్రభు కొరకు చేసేది మాత్రమే. అంతే తప్ప మన కొరకు మనం చేసుకునేది ఏది మట్టి దాకా వస్తుంది, మట్టితో ఆగిపోద్ది ఏదైనా సరే. ఇక ఆ మట్టి దాకా వెళ్ళినప్పుడు నేను ఉంచుకొని లాగేసుకుంటారు కూడా, ఉండనివ్వరు, లాగేసుకుంటారు. ఉండనిస్తారా? ఆ సంగతి మనందరికీ తెలుసు. లాక్కోరు. మీ ఒంటి మీద ఎంతో కొంత బంగారం ఉంది, ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీరు కుర్చీలో పడి చచ్చిపోయారు అనుకోండి, మీ పిల్లలు వాటిని అలాగే పంపిస్తారమ్మా? పెట్టి పంపిస్తారా మీకు అవి? చెప్పండి, పెట్టి పంపిస్తారా? ఏమ్మా దేవి, తీసేసుకుంటారు కదా నీ ఇద్దరు కొడుకులు. ఎవరి పిల్లలైనా అంతే, తీసేసుకుంటారు, ఉండనివ్వరు. మనం ఉన్నంత వరకే అది. మనం పోయిన తర్వాత అరే మా నాన్న ఇష్టపడి చేయించుకున్నాడు, చేయను వదిలేద్దాం అంటాడు నీ కొడుకు? అంటాడా? అండవు. ఎందుకులే మా నాన్న ఇప్పుడు ఏం పట్టుకెళ్తాడు, ఏడుతాడా? నా దగ్గర ఉంటే మా నాన్న గుర్తుగా ఉంటుంది అంటాడు. అబ్బాయి అబద్ధం అంటా. ఏం గుర్తు? తర్వాత బ్యాంకులో వేస్తావు నువ్వు. ఎవరు గుర్తట్టది? మా నాన్న గుర్తుగా ఉంటుందని చెప్పి తీసుకుంటాడు అంతే, మా అమ్మ గుర్తు అని చెప్పి తీసుకుంటారు అంతే, ఉంచరు. సో మనం సాధించేవన్నీ మట్టితో ఆగిపోతాయి. కానీ దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడని 1000 ఏళ్ల తర్వాత అపోస్తలుల కార్యాల్లో చెప్తున్నాడంటే, అలాగే కొర్నేలు గురించి మాట్లాడుతూ, కొర్నేలి నీ ధర్మకార్యాలు, నువ్వు చేసిన గొప్ప కార్యాలు, నువ్వు చేసిన సత్కార్యాలు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా ఎక్కడికి వచ్చాయట? ఎక్కడికి వెళ్ళిపోయాట? ఆల్రెడీ బతుకుండగా వెళ్ళిపోయండి బాబు, చావక్కర్లేదు ఇంకా. చదవండి అన్నమాట. ఎంతమంది? అపోస్తలుల కార్యాలు, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయాడు. జ్ఞాపకార్థంగా. అప్పుడప్పుడు చూడండి మనకి ఇది బహుమతులు, జ్ఞాపికలు ఇస్తారు. జ్ఞాపిక షీల్డ్ ఇస్తారు కదా. మా ఇంటికి వస్తే ఎన్ని ఉంటాయో షీల్డ్లు. మీటింగ్ ఒకటి ఇచ్చేస్తుంటారు నాకు, నా ఫోటో వేసేసి అందులో ఏదో మ్యాటర్ రాసేసి చక్కగా అద్దం కట్టించేసి నా చేతిలో పెట్టేస్తుంటారు. లాస్ట్లో వచ్చి 3వ రోజు, 2వ రోజు, 1 రోజు చాలా మీటింగ్స్లో నాకు ఇస్తానే ఉంటారు. అవి మోసుకురాలేక తెస్తుంటాను. ఒకడైతే చిన్నది ఇస్తాడు అందంగా, ఒకటి పెద్దది ఇస్తుంటాడు. ఏదో వాళ్ళ ప్రేమ అభిమానం అది. సరే అవి తెచ్చుకుని ఇంట్లో పెడుతుంటే మా ఆవిడ అంటది, ఎక్కడ పెడతారండి అంటది. ఇంకెక్కడ పెడతాం, ఏదో గోడకు మేకు కొట్టి దానికి పెట్టి అంటాను. సో లేకపోతే ఏదైనా పైన పేర్చి మరి ఏం చేస్తాం? మరి ప్రేమతో ఇచ్చినవి పడేయలేము. సో ఎక్కడో పెట్టడమే. సో పెడుతుంటాం. ఎందుకు అంటే జ్ఞాపకార్థంగా. అందుకే జ్ఞాపిక అంటారు. దాని పేరేంటట? జ్ఞాపిక. ఆ జ్ఞాపకార్థంగా మనకిస్తారు. అంటే పలానా చోట మీటింగ్ జరిగింది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బాబు, మేము మీతో మీటింగ్ చేసామని ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని మనకు జ్ఞాపకిస్తారు. కానీ నిజం చెప్పనా, 2, 3, 4 సంవత్సరాలు అయ్యేసరికి మర్చిపోతాం. మనం మర్చిపోతాం, వాళ్ళు మర్చిపోతారు. ఒకళ్ళు గుర్తున్న 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేసరికి ఖచ్చితంగా ఏమవుతాం? మర్చిపోతాం. ఎందుకంటే సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా కొంతమంది. కనీసం సంవత్సరానికి ఒకటి చేసేవాళ్ళనే ఉంటారు. వాళ్ళు కనీసం 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయేసరికి 15 ఏళ్ల క్రిందట మీరు ఎవరితో మీటింగ్ చేశారు టక్కుని చెప్పండి అంటే చెప్పలేరు. ఎందుకంటే అప్పటికే 15 అయిపోయాయి. జీవితంలో ఎన్నో జరిగిపోయాయి, గుర్తుండవు. కానీ బతుకుండగానే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా పోయాట. స్పాట్లో చచ్చేదాకా కూడా అవసరం లేదు. ఈరోజు చేస్తే ఈ క్షణమే, ఈ క్షణం చేస్తే ఈ క్షణమే పోయింది. అది ఈ క్షణం చేస్తే ఎప్పుడు వెళ్ళింది? ఈ క్షణమే పోయింది. నిన్న చేస్తే నిన్నే పోయింది, మొన్న చేస్తే మొన్నే పోయింది. కొర్నేలు ఇంకా బతికే ఉన్నాడు, చచ్చిపోలా.
బతికుండగానే ఆయన గురించి దేవదూత వచ్చి చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రార్థనలు, నువ్వు చేసే ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయాయి. విచిత్రం ఏంటంటే, అప్పటికి ఇంకా కొర్నేలు గారి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ ఇంకా బాప్తిస్మం అనేది ఇంకా ఆయనకు తెలియదు. ఆ నియమం వచ్చిందన్న విషయం ఇంకా ఆయనకు తెలియదు. ఆ నియమం రాకమునిపే, బాప్తిస్మం ఇంకా ఆయన పొందకమునిపే ఆయన చేసిన ధర్మకార్యాలన్నీ ఎక్కడికి పోయాట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయాయి. అంటే నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నప్పుడు అది మహిమకు చేరిపోతుంది, ఇమ్మీడియట్గా చేరిపోతుంది. నువ్వు ఆయన కోసం, ఆయనను ప్రేమించి సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏం చేస్తున్నావో అది ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అలా ప్రేరేపిస్తాడు మనల్ని. ఆయన వచ్చింది ఎందుకు? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయడానికి. ఆయన వచ్చింది ఎందుకు? ఆత్మీయంగా ప్రతి కట్టడాన్ని కట్టడానికి. కట్టడం అంటే వాక్యంతోనే కదా, వాక్యం ద్వారానే అది సాధ్యం. వాక్యం లేకపోతే అది సాధ్యం కాదు. అందుకే ఒక గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది, వాక్యంతోనే అది సాధ్యం అనటానికి గ్రంథం చెబుతున్నటువంటి అమూల్యమైన మాట ఒకటి ఈరోజు మీకు చూపిస్తాను. దయచేసి జాగ్రత్తగా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అభిషేకించాలి, మనుషులు కాదు. ఈ మధ్య కొన్ని విన్నాను కొబ్బరి నూనె అభిషేకాల గురించి. మొన్న ఎవరో కుర్రాళ్ళు వచ్చి, అన్నయ్య ఇది కరెక్టా అని అడుగుతున్నారు. నేను చెప్పాను వాళ్ళకి, ఇదంతా ఫేక్. ఇది అభిషేకం అనేది ఆత్మ మూలంగా జరగాలి, దేవుని మూలంగా జరగాలి. ఎందుకంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. పాత నిబంధన నియమాలు వేరు, కొత్త నిబంధన నియమాలు వేరు. క్రొత్త నిబంధన నియమం ఏంటంటే ఆత్మ మూలమైన అభిషేకం, అది దైవాభిషేకం. దేవుడి అభిషేకించాలి మనల్ని. కొబ్బరి నూనె అభిషేకం కాదు అది. కొబ్బరి నూనె అభిషేకం అసలు చెల్లుబాటులో లేదు నూతన నిబంధనలో. నూతన నిబంధన దాన్ని అసలు అంగీకరించదు. పరిశుద్ధాత్ముడు గొప్పవాడా, కొబ్బరి నూనె గొప్పదా? పరిశుద్ధాత్మ అభిషేకం గొప్పదా, కొబ్బరి నూనెతో నేను చేసే అభిషేకం గొప్పదా? నీకు ఒకవేళ నేను చేస్తే నేను గొప్పవాడినా, పరిశుద్ధాత్ముడు గొప్పవాడా? నీకు ఏ అభిషేకం ఆశీర్వాదకరమైంది? సో పరిశుద్ధాత్ముడు చేసేదే ఆశీర్వాదకరమైంది. నా వల్ల జరిగే అభిషేకం గొప్పది కదా. అందుకే పరిశుద్ధాత్మ మీలోనికి రావడమే అది మీకు అభిషేకం. దాన్ని మించిన అభిషేకం మరొకట్లేదు. అర్థమైందా? రైట్. చూడండి, అక్కడ చెప్తాడు, ఆయన మనకు ముద్ర వేసి ఎలా అభిషేకించాడో చెప్తున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అది అభిషేకం అంటే. ఈ అభిషేకం ఎందుకు నీకంటే వృద్ధి పొందడానికి, నిన్ను వృద్ధి పొందించడానికి ఈ అభిషేకం. దీని ద్వారా నువ్వు ఏమవుతావు అంటే వృద్ధి పొందుతావు, గొప్పవాడివి, గొప్పదానివిగా మారతావు, సర్వశక్తి గల దేవునిలో వర్ధిల్లుతో. చూడండి, గలతీ పత్రిక 3:13. గలతీ పత్రిక 3:13. ఆత్మను గూర్చినటువంటి ఆ వాగ్దానం ఏంటట? విశ్వాస మూలముగా. ఎలా లభిస్తుంది మనకి? మనకు లభిస్తుంది, విశ్వాసం వల్లనే మనకు లభిస్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ద్వారా రక్షణలోనికి వచ్చావో ఆత్మను గూర్చిన వాగ్దానానికి అర్హుడివి, అర్హురాలివి అవుతున్నావు. తద్వారా నిన్ను ఎదిగింపజేయాలి. ఎలా? వాక్య ప్రకటన, సువార్త ప్రకటన, సత్య జ్ఞాన ప్రకటన. నీ శ్రమలలో కానీ, నీ బాధలలో కానీ, నీ కన్నీళ్లలో కానీ, నీ కష్టాలలో కానీ నిన్ను ఆదరించేది ఏంటంటే దేవుని వాక్యం. దాన్ని మించిన ఆదరణ మానవులు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు ఎవరైనా చనిపోతారు, మనమిచ్చే ఆదరణ గొప్పగా ఉంటుందా, వాక్యం ఇచ్చే ఆదరణ గొప్పగా ఉంటుందా? కదా. మన సంఘంలో జరిగినటువంటి ఆ దుర్ఘటన, అప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు కానీ, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులని దేవుని పిల్లలు కానీ అన్నారు, అన్న ఎవరెన్ని మాటలు చెప్పినా వాళ్ళకి ఆదరణ కలగదు, కానీ మీరు చెప్పిన ఈ దేవుని మాటల వల్ల
మీరు ప్రకటించిన ఈ దేవుని వాక్యం వల్ల వారికే కాదు, మాకు కూడా చాలా ఆదరణ అనిపించింది. ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ దుర్ఘటన, ఆ శోధనకరమైన సంగతి, ఆ శోధనలో వాక్యమే వారిని బలపరిచింది, వారితో పాటు మమ్మల్ని కూడా బలపరిచిందని చాలామంది సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా కార్యం జరిగిస్తాడో, అది ఎంత గొప్ప కార్యమో చూడండి. అక్కడ ఏమని వ్రాయబడిందో, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు. వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎంతో ఖర్చు పెట్టి, ఎంతోమంది సహాయం చేస్తుంటే, సత్యానికి సహాయకులుగా ఎంతోమంది నిలబడుతుంటే వీళ్ళు వాక్యం ప్రకటించడానికి వెళ్ళేవారు. ఫిలిప్పీ సంఘం కూడా, ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, ఫిలిప్పీ సంఘం కూడా పౌలు గారికి ఎన్నో విషయాల్లో సువార్త పరిచర్యలో సహాయకులుగా నిలబడ్డారు. వాళ్ళ కష్టార్జితాన్ని సువార్త పరిచర్య కొరకు అందరూ కలిసి ఖర్చు చేశారు. ఆ విధంగా సువార్త వ్యాపించింది. ఇక్కడ ఏమంటాడంటే, మనుష్యుల వాక్యమని మీరు ఎంచలేదంటాడు పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక. చూసారా, ఇది మా పౌలు గారి మాట అని కొట్టిపడేలేదట. ఎలా అంగీకరించారట దాన్ని? దేవుని వాక్యం ఇది. పౌలు గారు ఒక బోరగా వాడబడుతున్నారు అంతే, కానీ ఆ మాటలన్నీ ఎవరివి? దేవునివి అని అంగీకరించారట. అంగీకరించి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అండర్లైన్ దట్ వర్డ్. ఏంటట? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం కలుగజేస్తుందట? కార్యసిద్ధి అంటే అభివృద్ధి. ఇప్పుడు ఆ వాక్యం ఎంత ఇంపార్టెంట్ కాకపోతే కొర్నేల్ని పేతురు గారి దగ్గరికి వెళ్ళి వాక్యం వినమంటాడు. ఇప్పటికే నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు, ప్రార్థనలు జ్ఞాపకార్థంగా పరలోకానికి వచ్చేస్తున్నాయి, ఇంకా నువ్వు వాక్యంలో వర్ధిల్లుతుంటే ఇంకెన్ని చేస్తావో అవి ఇంకెంత త్వరగా అక్కడికి చేరుకుంటాయో. రైట్? సో కాబట్టి విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేసేది ఏంటి? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యానికి ఎప్పుడూ మీరు విధేయులై ఉండడం ద్వారా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా బలపరిచే ప్రయత్నం చేస్తారు. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మీరేమవుతున్నారు? కట్టబడుతున్నారు. అందుకే చూడండి, మన పిల్లలందరూ వాక్యం అని తపన పడేది, వాక్యం ప్రకటించడానికి కష్టపడేది, మెయిన్గా అనేక ప్రాంతాలకు వాక్యం వెళ్ళడానికి శ్రమపడేది. ఎందుకంటే ఇది దేవుని కార్యం అని తెలిసి అది మాత్రమే అక్కడ లిఖించబడుతోంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి సెమినార్ చేసిన, మీటింగ్స్ చేసిన, సువార్త కార్యక్రమాలు చేసిన, అనేక ప్రాంతాలకు సత్యాన్ని వ్యాపించే పనులు చేసిన, ప్రతి వారం కొంత ధనాన్ని మన కష్టార్జితంలో నుండి కానుకలుగా సమర్పించిన, ఇవన్నీ ఎందుకు మేము చేస్తున్నాం అంటే మహిమ దాకా వచ్చేవి అవే, మట్టిలోకి పోయేవి కావవి. అందుకే గుర్తు చేస్తున్నాను, కొర్నేలి చేసిన ఆ ధర్మకార్యాలు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాయి? పరలోకానికి పోయాయి. టైం పట్టిందా? వెంటనే పోతున్నాయా? చెప్పండి. వెంటనే. నో డిలే. మీరు సత్కార్యం చేస్తే అది వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. అందుకే మీరు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి. ఎక్కడట? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అన్నాడంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ధర్మకార్యం, నువ్వు చేసే ప్రతి సత్కార్యం, నువ్వు చేసే ఆ అద్భుతమైన దైవ కార్యక్రమం ఏదైతే ఉందో, మంచి పని ఏదైతే ఉందో, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దైవ కార్యక్రమం కోసం అది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతుందట? నేరుగా పరలోకానికి వెళ్ళిపోతుంది. లేట్ లేదు. మన ఫోన్పే, గూగుల్ పే కంటే కూడా స్పీడ్ అనమాట. ఇదివరకు చూడండి, ఒక అకౌంట్లో డబ్బులు వేయాలంటే ఎంత టైం పట్టేది? బ్యాంక్కి వెళ్ళాలి, ఓచర్ రాయాలి, వాళ్ళ అకౌంట్లో వేయాలి. 2 రోజులు 3 రోజుల తర్వాత ఆడ అకౌంట్ చూసుకుంటే వీళ్ళ సిస్టంలో అప్డేట్ చేసి ఆ అకౌంట్కి పంపించిన తర్వాత అప్పుడు వెళ్ళేది, యాడ్ అయ్యేది. సిస్టమ్ లేనప్పుడు ఇంకా దారుణం, అంత ఫిజికల్గా జరిగేది. సో ఆ అకౌంట్లోకి వెళ్ళడానికి టైం పట్టేసేది. కానీ ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, టక్ 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 నెంబర్ ఓపెన్ చేయడం, కొట్టడం. మీరు ఎంత కొడితే అంత ఇమ్మీడియట్గా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కన్ను మూసి తెరిచే లోపు అకౌంట్ మారిపోతుంది. నేను చెప్తున్నా, అంతకంటే స్పీడ్గా మన అకౌంట్లోకి మనం చేసే ధర్మకార్యాలు వెళ్తాయి, మనం చేసే సత్కార్యాలు వెళ్తాయి, మనం చేసే నీతి కార్యాలు వెళ్తాయి. అంతకంటే ఫాస్ట్గా వెళ్తాయి. ఎందుకంటే మనిషికి ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ, దేవుడికి ఎప్పుడో వచ్చింది ఆ టెక్నాలజీ.
అందుకే అంటున్నాడు, కొర్నేలి నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా ఎక్కడికి వెళ్ళిపోయాట? దేవుని సన్నిధికి వచ్చేసాయి అన్నాడు. దేవుని సన్నిధికి వచ్చేసాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన ద్వారా చేయించే పనులు ఎలా ఉండబోతున్నాయంటే, నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించని ప్రోత్సహించే విధంగా ఉండబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు మనతో అల్లరి చేయించడు. అల్లరి చేయించడం వల్ల దేవునికి వచ్చిన లాభం ఏమీ లేదు, నీకు వచ్చిన లాభం కూడా ఏమీ లేదు. నువ్వు దేవుని పేరిట అల్లరి చేస్తున్నావా, నీకు వచ్చే లాభం ఏమీ లేదు, ఆయాసం తప్పితే. అలాగే దేవునికి వచ్చే లాభం కూడా ఏమీ లేదు, అలాగే ఇతరులకు వచ్చే లాభం కూడా ఏమీ లేదు. మీరు అందరూ కలిసి దేవుని వాక్యాన్ని ప్రవచిస్తున్నప్పుడు ఎవడైనాను లోపలికి వచ్చిన ఎడల వాడు ఆ బోధ విని ఆ బోధ వల్ల మారు మనసు పొందుతాడు అన్నాడు పౌలు భక్తుడు. అంతేనా? మీరు అందరూ అల్లరి చేయడం వల్ల ఒకడు మారతాడన్నాడా? మీ బోధ విని ఒకడు మారతాడన్నాడా? చూసారా, మీ బోధ వినే ఒక పాపి మారు మనసు పొందుతాడు. మీరు అల్లరి చేయడం వల్ల ఒక పాపి మారు మనసు పొందడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ అల్లరి చేయుడు, జరిగనివ్వడు, జరిగించనివ్వడు. ఆయనకు అది ఆయన స్వభావ విరుద్ధం. అది అల్లరి అనేది పరిశుద్ధాత్మ యొక్క స్వభావ విరుద్ధం. ఆయన స్వభావం సాత్వికమైనది, సమాధానకరమైనది. పరిశుద్ధాత్ముడు సమాధానమునికి కర్త కానీ, చెప్పండి, మీరు చెప్పండి, అల్లరికి కర్త కాడు. ఆయన స్వభావము అల్లరితో కూడినది కాదు, దానికి విరుద్ధమైనది. సో అంటే అల్లరి జరుగుతున్న చోట ఎవరుండరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అండ్ ఒక మాట చెప్తాను, రోడ్డు మీద తాగేసి అల్లరి చేస్తున్నారు అనుకోండి, మీరు ఉంటారా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి? ఉండగలరా? ఉండలేరు. అప్పుడప్పుడు నన్ను మీటింగ్స్ పిలిచిన వాళ్ళు కొంతమంది ఏమో చాలా గౌరవంగా మంచి మంచి హోటల్స్లో ఉంచుతారు, దేవుని సేవకుడు కదా అని. కొంతమంది ఏదో పనికిమాలిన హోటల్లో ఓయో రూమ్లో బుక్ చేసి అందులో పడేద్దామని చూస్తారు. అక్కడికి వెళ్ళగానే, లోపలికి వెళ్ళగానే ఒక పక్క బీర్ బాటిల్, ఒక పక్క సిగరెట్ వాసన, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. మంచం మీద రకరకాల మార్కులు, ముద్రలు ఉంటాయి. నేను ఇమ్మీడియట్గా అక్కడ నుంచి బయటకు వచ్చేసి నా సొంత డబ్బులతో హోటల్స్ తీసుకుని ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జరిగాయి అలాంటి సంఘటనలు. నా సొంత డబ్బులతో నేను నాకు మంచి హోటల్లో నెట్ బుక్ చేసుకుని, నెట్లో చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే కొన్ని చోట్ల చూడండి చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది. మనం ఉండగలం అక్కడ? ఉండలేం. ఒకసారి హోటల్లో ఉన్నాం, సిగరెట్ వాసన తెగొచ్చేస్తుంది, ఒక పక్కనేమో బీర్లు కంపు బయట పెట్టేశారు. ఆ రోజు బుద్ధి వచ్చేసింది, ఇంకెప్పుడు మళ్ళీ ఇక్కడికి రాకూడదని. చాలా సంవత్సరాల క్రిందట. వాళ్ళు అప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళాల. కొన్ని మంచాలు కూడా శుభ్రం చేయరు, దాని నిండా రకరకాల మరకలు ఉంటాయి. వాటి మీద పడుకుంటే చర్మ వ్యాధులు వచ్చాయనుకోండి, జీవితాంతం వదలవు. ఇంకా ఆ తర్వాత మనం వాకింగ్ చెప్పడానికి పనికిరాం. చర్మ వ్యాధులు వచ్చేస్తే అది చాలా ప్రమాదకరమైంది. చర్మ వ్యాధులు రాకూడదు, కానీ ఒకసారి వచ్చాయంటే ఇంకవి వదలవు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా పర్సనల్ బెడ్షీట్లు కూడా క్యారీ చేస్తుంటాను, ఎందుకైనా మంచిదని. సో అంటే కొంతమందికి విలువ తెలీదు. శుభ్రంగా లేని చోట ఈయన ఎలా ఉంటాడు, ఇది మంచి పద్ధతి కాదు కదా, ఆ వాతావరణం ఆయనకి సెట్ అవ్వదు కదా అని అనుకోరు. ఒక చోట రాత్రి అంతా గొడవ పడతానే ఉన్నారు, నిద్రలేదు, కేకలు, అరుపులు, గోల, అల్లరి రాత్రంతా. ఏమంటాం, వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోగలమా? అరే మౌనంగా ఉండండి రా అనడానికి అసలే తాగేసి ఉంటారు. సో ఉండలేం అలాంటి చోట. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఇలాంటి స్వభావం కలిగిన వాడే. అల్లరి జరిగే చోట ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. అలాగనుకుంటే లోకంలోనికే వెళ్ళిపోయాడు కదా ఆయన, సంఘంలో ఎందుకు ఉండాలి ఆయన? అప్పుడు సాతాను అనుకున్నాడు, ఓహో నువ్వు సంఘంలో ఉంటావు, అయితే నేను కూడా అక్కడికి వస్తా అనుకున్నాడు. వచ్చాడు, వచ్చి ఆయనకు విరోధంగా వీళ్ళతో పాపం చేయించడం మొదలుపెట్టాడు, శాపానికి గురయ్యేలా చేశాడు. ఇంకా వాళ్ళేం క్షేమాభివృద్ధి చెందుతారు? పిల్లాడు 10 ఏళ్ల వయసున్న పిల్లాడు అమ్మనే నాన్నే రోజు కొడుతున్నాడు అనుకోండి, ఏది దొరికితే తీసిరేస్తున్నారు అనుకోండి, వాడికి అన్నం పెడతారా, ఇంట్లో వండిస్తారా? తీసుకెళ్ళి ఏ హాస్టల్లోనే వాడేస్తారు, లేకపోతే ఎక్కడో చోట వదిలేస్తారు. కరిచే కుక్కని ఎవరన్నా పెంచుకుంటారా? రోజు కరిచేస్తుంది అనుకోండి, పెంచుకుంటామా? వదిలేస్తామా? వదిలేస్తాం కదా. అలాగే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. దుఃఖపరిస్తే మీతో ఉండడట, ఆయన వెళ్ళిపోతాడట. ఆయన వెళ్ళిపోతే ఇంకా మేస్త్రి ఇల్లు వదిలేసిపోయాడు అనుకోండి, ఇంక ఇల్లు కట్టుబడి అవుతుందా? అవదు. ఆ మేస్త్రి ఉన్నాడు కట్టేవాడు, ఇంకో మేస్త్రి లేడు ఇక్కడ అనుకోండి, లోకల్లో ఇంకో మేస్త్రులు ఉంటారు.
ఈ మేస్త్రి కాకపోతే ఇంకో మేస్త్రిని తెచ్చుకుంటాను అనుకోవచ్చు నువ్వు, కానీ అక్కడ అలా కుదరదు. ఒకటే మేస్త్రి. ఇంకా ఏ మేస్త్రి? పరిశుద్ధాత్ముడనే మేస్త్రి మాత్రమే నీ ఇంటిని కట్టాలి. అదే ఎపిసి పత్రికలో చదువుకున్న ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మీరు కట్టబడుతున్నారు. నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చి కడతాడనడానికి లేదు, ఛాన్స్ లేదు, నో ఆప్షన్. ఆయనే కట్టాలి, ఇంకా వేరే దారి లేదు, విద్యది. ఆయన్నే పోగొట్టుకున్నావు అనుకో, ఇంకో మేస్త్రి వస్తాడా నీకు కట్టడానికి? నిన్ను కట్టడానికి రాడు. ఆయన్నే పోగొట్టుకుంటే ఇంకొకడు రాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తగాడు కనుక మన అల్లరి మధ్యలో ఆయన ఉంటాడు అనుకోవడం పొరపాటు. కాబట్టి సంఘములో అల్లరి జరగడానికి వీలు లేదు. సాత్వికమైన, సమాధానకరమైన, ప్రశాంతమైన వాతావరణంలోనే పరిశుద్ధాత్ముడు పనిచేస్తారు. ఆయన దేని మూలంగా కట్టబడుతున్నామట మనం? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నదని చదువుకున్నారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చివరి మాట. 13వ వచనం చివరి మాట ఏం చదువుకున్నారు? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అంటే పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారానే కార్యసిద్ధి కలుగజేస్తారు. అందుకే వాని కడుపులో నుండి జీవజల నదులు ఏం చేయను? ప్రవహించును. అందుకే ఆత్మతో సత్యముతో ఆరాధన. ఆత్మనగా పరిశుద్ధాత్మ, సత్యమనగా వాక్యం. ఏ సంఘములో అయితే వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందుకే వాక్యానికి ఎప్పుడు పెద్దపీట వేయాలి. గంటల గంటల సమయాన్ని వేరే వాటికి వృధా చేయకూడదు. వాక్యానికి వాళ్ళ గంటల గంటల సమయం ఏదైతే ఉందో ఎక్కువ సమయం వాక్యానికి వాడబడాలి. అప్పుడే సంఘం వర్ధిల్లుతుంది. ఏ ఇంట్లో భోజనం ఉందో ఆ ఇంట్లో వాళ్ళు బలంగా ఉంటారు. ఏ ఇంట్లో కరువు ఉందో ఆ ఇంట్లో వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఏమ రైట్? కరువు తాండవం ఆడే చోట బలంగా ఉంటారా మీరు? చెప్పండి. బలంగా ఉండలేరు. ఏ ఇంట్లో సమృద్ధికరంగా ఆహారం ఉందో ఆ ఇంట్లోనే బలమైన మనుషులు ఉంటారు. తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషో అన్నట్టు అది అక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ తిండి లేదండి, ఏమైపోతారు వాళ్ళు? కరువు ఉన్న చోట మనుషులు బాగుంటారా? ఏమైపోతారు? ఎండిపోతారు. పిల్లలకు తిండి పెట్టలేదు అనుకోండి తల్లిదండ్రులు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు, బలహీనంగా అయిపోతారు. అనారోగ్యాలు దాడి చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది, వ్యాధి నిరోధక శక్తి రోజు రోజుకి బలహీనపడిపోతూ చచ్చిపోతారు. ఆహారం లేకపోతే మనుషులు బతకరు, వాక్యం లేకపోతే సంఘం బతకదు. అందుకే ప్రభువు పరిశుద్ధాత్మను సంఘములో పెట్టి సంఘాన్ని ఆత్మీయంగా కట్టడానికి వాక్యాన్ని ఎక్కువగా వారి హృదయాలలోకి పంపించమన్నాడు. అందుకే వాక్యాన్ని జీవజల నదులు అన్నాడు. అర్థమైందా? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామంటే సత్యం అనగా వాక్యం. యోహాను 17:17 యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యం అనగా వాక్యం. ఆ వాక్యం కోసమే నా డబ్బులు ఖర్చు కావాలి. ఆ వాక్యం కోసం నా సంపాదనలో శ్రేష్ఠ భాగం ఖర్చు అవ్వాలి. పాత నిబంధనలో కూడా దశమ భాగం అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే వాళ్ళకి నా మందిరములో ఆహారం ఉండునట్లు, భౌతికంగా ఫిజికల్గా ఆహారం మందిరంలో ఉండాలి. ఎందుకంటే పరదేశులకి, యాత్రికులకి, బేదలకి, దిక్కులేని వారికి, విధవరాండ్రికి ఆహారం పెట్టేవారు. అందుకే మందిరంలో ఆ ధనాగారంలో ఆహారం ఉండునట్లు మీ 10వ వంతంతా అక్కడ తీసుకురండి. అంటే ధాన్యంలో కానీ, గోవులలో కానీ, గొర్రెలలో కానీ, మేకలలో కానీ, జీలకర్ర, సోపు, పుదీనా అన్నిటిలో, తినే పదార్థాలన్నిటిలో దశమ భాగం తీసుకెళ్ళి దేవుని మందిరానికి ఇస్తే ఆ ధాన్యాగారంలో దాని నుంచి బేదలకు, పరదేశులకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి, అనాథలకు, మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యాజకులకు ఆహారం నిమిత్తం వినియోగించేవారు. అంతే. అర్థమైందా? ఇది పాత నిబంధన కాలపు దశమ భాగం. అందుకని డబ్బుల గురించి మాట్లాడితే అక్కడ మలాకీ గ్రంథంలో దేని గురించి మాట్లాడతాడంటే మలాకీ గ్రంథంలో ఆహారం గురించి మాట్లాడతాడు. కావాలంటే మీరు చదువుకోండి. నా మందిరములో ఏముండునట్లు? ఆహారం ఉండునట్లు అంటాడు. వాక్యాన్ని వక్రీకరించకూడదు, ఉన్నది ఉన్నట్టు బోధించాలి. నా మందిరంలో డబ్బులు ఉండునట్లు అండి అక్కడ పాత నిబంధన కాలంలో. నా మందిరములో ఆహారం ఉండునట్లు అంటాడు. అది ఎవరికి వాడేవారో, ఎందుకు వాడేవారో కూడా అవన్నీ పాత నిబంధనలో క్లియర్గా ఉన్నాయి. రైట్? ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీ కలిమి కొలది ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అర్థమవుతుందా? ప్రభు కొరకు మీరు చేసింది మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. మీ కలిమిలో మీ హృదయపూర్వకంగా బలిమి చేత కాక ఇష్టపూర్వకముగా దేవుని కొరకు మీరు ఇవ్వండి అంటాడు. అంటే ఎందుకు ఇవ్వమంటున్నాడు అని అంటే దాని ద్వారా వాక్యం వ్యాపించాలి, సంఘానికి క్షేమాభివృద్ధి జరగాలి, పరిశుద్ధుల అక్కర్లు తీరాలి. అర్థమైందా? పరిశుద్ధుల అక్కర్లు తీరాలి. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనం ఒకరికొకరు అవయవములమై ఉన్నాము.
మనం ఒకరికొకరు ఏమై ఉన్నామట? అవయవమై ఉన్న 4:25 ఎఫెసీయులకు రాసిన పత్రిక. కొంచెం ఫాస్ట్గా ఉండండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25. కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి సంఘములో చోటియ్యకుడి. ఉందా లేదా? ఉందా? అపవాదికి సంఘములో చోటియ్యకుడి. నెక్స్ట్, దొంగిలి వాడిక మీద దొంగిలక. ఎవరికట? అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. అంటే మంచి పని చేస్తూ కష్టపడటం అన్నది కేవలం నీ ఒక్క కుటుంబం కోసమేనా, లేకపోతే ఇంకో పని ఏమైనా అప్పచెప్తున్నాడా? ఇంకో పని కూడా అప్పచెప్తున్నాడు. ఏంటది? అక్కరగలవానికి పంచిపెట్టాలి. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో లోకమునకు మంచి పునాది వేసుకొని తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారునై ఉండాలి. తిమోతి పత్రికలో రాయబడిన సంగతి అది పౌలు గారే చెప్పారు. వాస్తవమైన జీవాన్ని నువ్వు నేను సంపాదించుకోవాలంటే మన ధనములో ఇతరులకు కూడా ఏమివ్వాలట? పాలివ్వాలంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. అంటే మన ధనం ఇతరుల కొరకు కూడా ఉపయోగపడాలి. అది పరిశుద్ధాత్మని వాంఛ. అక్కరగలవానికి పంచిపెట్టుటకు తన చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి అని అక్కడ అంటాడు 29వ వచనంలో. వినువారికి మేలు కలుగునట్లు. తినువారికి కాదు ఇక్కడ పరిశుద్ధాత్మ భాష. పరిశుద్ధాత్ముడి భాషలో తినడం అంటే అర్థమైందా? తినడం అంటే పరిశుద్ధాత్ముడి భాషలో వినడం. ఆత్మకు తినడం వినడం, శరీరానికి తినడమే, వినడం కాదు. వింటే కడుపు నిండదు శరీరానికి, కానీ ఆత్మకు మాత్రం తింటే కడుపు నిండదు, వింటే కడుపు నిండుద్ది. అది కూడా వాక్యం. ఆ భేదాలు అర్థం చేసుకోవాలి మీరు. రెండింటి మధ్య ఉన్న భేదాన్ని అర్థం చేసుకోవాలి క్లియర్గా. రైట్? వినుట తినుట. ఆత్మకు వినుట తినుట, శరీరానికి తినుటే. ఇక్కడ వినుట తినుట. మీకు అర్థమైంది అనుకుంటా. రైట్. ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన ఏం కరమైన క్షేమాభివృద్ధి. ఇందాక అక్కడేం చదువుకున్నాం? అభివృద్ధి కలుగు చేయుచున్నాడు. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు, వృద్ధి పొందుచున్నది, సంఘం వృద్ధి పొందుతుంది. రైట్ పక్క పేజీలోనే ఉంది అది కూడా. రైట్. ఇప్పుడు ఏమంటాడు చూడండి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దుర్భాష అంటే ఉపయోగపడనిది. అది ఏ భాష అయినా దుర్భాష. ఆత్మీయ జీవితానికి ఉపయోగపడని ఏ భాష అయినా అదేంటది? దుర్భాష. నీకు అర్థం కాని ఏ భాష అయినా అదే భాష దుర్భాష. విరుద్ధమైనది, వ్యర్థమైనది, పనికిరానిది. రైట్. తర్వాత దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. జాగ్రత్త. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. అర్థమవుతుందా? ఒకవేళ నీకు ఏదైనా కష్టం వచ్చిందా, నీకు ఏదైనా కన్నీరు వచ్చిందా, ఆయనే చూసుకుంటాడు. ఆదరణ ఆయన ఇస్తాడు. నేను చెప్తున్నాను కదా, మన జీవితంలో ఎంత పెద్ద శోధన రానివ్వండి, ఎవరిని కోల్పోనివ్వండి, ఎంత కష్టం రానివ్వండి, ఎంత వేదన, ఎంత కన్నీటిమయమైన పరిస్థితి గుండా వెళ్ళనివ్వండి, మనుష్యులు ఇవ్వలేని ఆదరణ ఖచ్చితంగా సంగమానికి ప్రభు ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నీలో ఉండి ఊరికి వదిలేయడు, నిన్ను ఆదరిస్తాడు. లేకపోతే ఇంతకాలం ఉండేవాళ్ళమా మనం దేవునిలో? ఎప్పుడో పడిపోయేవాళ్ళం. నిజం, ఎప్పుడో పడిపోయేవాళ్ళం. మనం ఇలా నిలబడగలిగాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ప్రభు కొరకు ఇలా నిలబడగలిగి ప్రభు పరిచర్యలు ఇంకా వాడబడుతూ ఉన్నామంటే, మహిమ దాకా వెళ్ళే కార్యాలు మనం చేయగలుగుతున్నామంటే, మనం ఏ ప్రయాసాలు కోర్చి కష్టపడి శ్రమపడి సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపిస్తున్నామంటే, సంఘ కార్యక్రమాల కొరకు కూడా కష్టపడుతున్నామంటే దానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినటువంటి ఆదరణ. చూడండి, పేతురు గారి పత్రికలో చెప్తున్నాడు 4వ అధ్యాయం 12వ వచనంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. చదువుదాం ఒకసారి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. వాళ్ళకేదో అగ్ని వంటి మహాశ్రమ కలిగింది అప్పట్లో. క్రీస్తు 70లో చాలా భయంకరమైన వధ జరిగింది యెరూషలేములో. చాలా భయంకరమైన వధ. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడారు. ఆ వధ మామూలు వధ కాదు. అటువంటి శ్రమ లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడూ కలగలేదంటారు. అంత భయంకరమైన శ్రమ యెరూషలేములో.
మొక్కలు శవాల గొట్టలు యెరూషలేం అంతా కనబడ్డాయి. అలాంటి భయంకరమైన వధ. రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోవు దినములు వచ్చున్నవి అన్నాడు. ఈ దేవాలయం మీరు నాకు చూపిస్తున్నారే, ఈ దేవాలయంలో మీరు చూస్తున్న ఈ దేవాలయం ఇలా ఉండదు, రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోద్ది, అలాంటి దినాలు వస్తాయి అని ప్రభు చెప్పారు కదా. రైట్, అలాంటి వధ జరిగింది యెరూషలేములో ప్రారంభ శతాబ్దంలో. చాలా భయంకరమైన వధ. రైట్, సో అలాంటి ఒక మహాశ్రమ సంభవించింది. పేతురు భక్తుడు చెప్తున్నాడు, అగ్ని వంటి మహాశ్రమట. ఎలాంటి శ్రమ? అగ్ని వంటి మహాశ్రమ. అంటే అగ్నిలో కాలుతూ ప్రాణం పోకుండా ఉంటే ఎలా ఉంటుందో, ఈ శ్రమలో నలుగుతూ ప్రాణం పోకుండా భరించడం కూడా అలాగే ఉందని దాని అర్థం. అంతే కదా. ఇప్పుడు అగ్నిలో కాలేవాళ్ళు ఎంతసేపు కాలగలరు చెప్పండి? ఎంతసేపు కాలగలరు? ఏదైనా దీపాన్ని ఇలా టచ్ చేయగానే, లేదా ఏదైనా పాత్ర వేడివేడిగా ఉన్న పాత్ర, పొయ్యి మీద ఉన్న పాత్ర నీ చేతికి టచ్ అవ్వగానే అలా ఉండి కాసేపటి తీస్తావా? మరి అలా ఎంత స్పీడ్గా జరుగుద్ది యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ముట్టుకోగానే టక్మని వదిలేస్తావు. అంటే స్పర్శ అంత వేగంగా వెళ్ళి బ్రెయిన్కి సంకేతం ఇచ్చేస్తుంది, వేడిగా ఉన్నది ముట్టుకున్న కాలింది, వెంటనే వదిలేస్తావు. కాలింది అని తెలియగానే స్పర్శ వెంటనే వదిలేస్తావు. అంతే తప్ప తీసి అలా పెట్టి బొబ్బలు వచ్చేసి తొక్కలన్నీ ఊడిపోయాక ఓహో కాలిందా అంటావా? అంత లేటుగా కానీ బుర్రకెళ్ళే సిస్టమ్ ఉందనుకోండి, ఏమైపోద్ది మన శరీరం? మొక్కల కింద ఊడిపోవడం తప్ప వేరే దారి ఉండదు. కానీ దేవుడు పెట్టిన సిస్టమ్ చిన్న స్పర్శ అలా టచ్ అవ్వగానే, వేడి తగలగానే వెంటనే రియాక్ట్ అయిపోతాం మనం, అమ్మో తీసేస్తాం. అంటే ఈ శ్రమ గురించి పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మిమ్మల్ని శోధించినటువంటి ఈ శ్రమ అగ్ని వంటి మహాశ్రమ. అంటే అగ్నిలో కాలడం ఎలా ఉంటుందో ఈ శ్రమను భరించడం కూడా మీ అందరి జీవితాల్లో అలాగే ఉంటుంది. అంత శ్రమ మీరు భరిస్తున్నారన్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు భరించారట పాపం వాళ్ళు ప్రారంభ శతాబ్దంలో. దానికి ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా ఈ శ్రమలలో మీరు కూడా ఏమవ్వండి? సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైనప్పుడు, అండర్లైన్ దట్ వర్డ్, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. ఏంటి, నువ్వు దేవుని నమ్ముకున్నావట, నీ కుటుంబంలో ఎలాంటిది ఎందుకు జరిగింది అన్నప్పుడు మనుష్యులు నిన్ను పొడవడానికి ప్రయత్నిస్తుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరించడానికి ప్రయత్నించడానికి నీ మీద నిలుస్తున్నాడట. సూర్యుని వెలుగు నీ మీద నిలిచినట్టు, చంద్రుని కాంతి నీ మీద నిలిచినట్టు పరిశుద్ధాత్ముడు కూడా నీ మీద నిలుస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప వరం. నా శోధనలలో, నా వేదనలలో, నా బాధలలో, నా కన్నీళ్లలో, నా శ్రమలలో, నా కష్టాలలో లోకం నన్ను ఆదరించకపోయినప్పటికీ పరిశుద్ధాత్ముడు ఆయన కోసం నేను నిందపాలైనప్పుడు, క్రీస్తు నిమిత్తం నేను నిందపాలైనప్పుడు నా మీద నిలిచి నన్ను ఆదరిస్తున్నాడన్న వాగ్దానం నాకెంత బలాన్ని ఇస్తుంది, నాకెంత శక్తినిస్తుంది, నాకెంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించు సంగమా. పరిశుద్ధాత్మ ద్వారా నీకు జరిగే మేలు అంత గొప్పది, అంత గొప్పది. ఆయన విడువడు, ఎడబాయడు. శోధనలలో, వేదనలలో నిన్ను ఆదుకోవాలని నిర్ణయించాడు కాబట్టే క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అన్నాడు. జాగ్రత్తగా చూడండి, వ్రాయబడిన మాట. ఆయన మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరందరూ ఎవరట? ధన్యులు. ఈ విధంగా మనల్ని బలపరచటమే పరిశుద్ధాత్ముని ముఖ్య లక్షణం. ఏ విషయంలో నిన్ను విడువడు, ఎడబాయుడు. నీ కట్టడాన్ని దేవునికి అందమైన నివాస స్థలంగా మలిచే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. మలచబడేందుకు సహకరించే స్థితిలో నువ్వున్నావా? లేవా? అందుకే నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆయన ద్వారా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, కట్టబడుటకు నువ్వు ఆయనకి పూర్తి అనుమతి ఇవ్వాలి నీ మీద. అందుకే మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. నన్నైనా మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొని, ప్రభువా దేవునికి నివాస స్థలంగా నేను ఉండాలి, అలా నన్ను కట్టాలి. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండడు. నువ్వు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండలేవు. ఉండగలవా? ఎక్కడ పడితే అక్కడ ఉండగలవా? చెప్పు.
నువ్వు ఉండే ఇంట్లో 2 పందులను కూడా కట్టావనుకో పక్కన, నీ మంచం పక్కన ఉంటావా? ఎంతమంది ఉండగలరు? ఆ రాత్రి అంతా అక్కడే ఉండాలి, పడుకోవాలి. పందులు వచ్చాయంటే ఆటోమేటిక్గా దోమలు వస్తాయి రావా? పురుగులు కూడా వస్తాయి. అవి తినే ఆహారం కూడా వస్తుంది అక్కడికి. ఇంక అన్నింటి మధ్యలో నువ్వు సుఖంగా నిద్రపోగలవా? నిద్రపోలేవుగా. అలాగే నీలో చీకటి ఉన్నప్పుడు దేవుడు కూడా నీలో ఉండటానికి ఇష్టపడడు. శుభ్రంగా లేని చోట మనం ఎలా అయితే ఉండలేమో, పరిశుద్ధాత్ముడు ఒకవేళ నిన్ను నన్ను కట్టకపోతే అలా కట్టబడని చోట దేవుడు కూడా ఉండడు. అర్థమైందా? కనుక ఆత్మకు అవకాశం ఇవ్వండి తప్ప ఆత్మను దుఃఖపరచకండి, ఆత్మను త్రోసివేయకండి. మీలో నుండి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఆయనకి మీరు అవకాశం ఇవ్వాలి తప్ప ఆయన్ని మీరు తృణీకరించకూడదు. ఆయన ద్వారా మనం కట్టబడాలి. ఆయన చేస్తున్న పనులలో మనం పాలిభాగస్థులం కావాలి. ఆయన ప్రేరేపణకు మనం లొంగిపోవాలి. ఆయన ఎలా ప్రేరేపిస్తే అలా మనం ముందుకెళ్ళాలి. మనల్ని ఆయన ప్రేరేపిస్తుంటాడు మంచి పనులకు, చెడ్డవాటికి ప్రేరేపించాడు పరిశుద్ధాత్ముడు. దురాత్ముడు ప్రేరేపిస్తాడు చెడ్డవాటికి. ఇస్కరియోతు యోధాని అపవాది ఆలోచన పుట్టించిందని రాయబడింది 13వ అధ్యాయంలో. యోహాను సువార్తలో ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఏం చేశాడట? ఆలోచన పుట్టించడం. దురాత్మ పని దురాలోచన పుట్టించడం. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించేది సత్కార్యాల కోసం, ధర్మకార్యాల కోసం తప్ప నీతిమాలిన కార్యాలకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను ప్రేరేపించడు. ఎందుకు నిన్ను ఆ దిశగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడంటే అవి చేయడం ద్వారా నువ్వు దేవునికి నివాస స్థలంగా ఉండుటకు మరింతగా కట్టబడుతూ ఎదుగుతూ ఉంటావు. పరిశుద్ధాత్ముడు వాక్యం వినమని ప్రేరేపిస్తాడు తప్ప వినొద్దు నిద్రపో అని ప్రేరేపించడు. అది సత్యవాక్యం అయితే. పరిశుద్ధాత్ముడిని దేవుని పని చేయమంటాడు తప్ప వద్దు పారిపో అనడు. పరిశుద్ధాత్ముడు సత్కార్యాల కోసం నిన్ను గుప్పిలు విప్పమంటాడు తప్ప పిడికిలు బిగించండు. ఎందుకంటే మట్టి దాకా పోవడం ఆయనకి ఇష్టం లేదు, మహిమకు రావడమే పరిశుద్ధాత్ముడికి ఇష్టం. ఆత్మలను రక్షించమంటాడు తప్ప వాళ్ళని గాలికి వదిలే అండు. సువార్త వ్యాపింప చేయమంటాడు తప్ప సువార్తకు బంధకాలు వేయమని చెప్పడు. సహోదరులను ప్రేమించమంటాడు తప్ప పగ పెంచుకోమని చెప్పడు. నీలో ఉన్న తప్పుల్ని దిద్దుకోమంటాడు తప్ప కప్పుకోమని చెప్పడు. సమాధానముగా ఉండమంటాడు తప్ప అల్లరి చెయ్యమని చెప్పడు. నీలో నుండి జీవజలను నదులు ప్రవహించాలని కోరుకుంటాడు తప్ప నీలో నుండి చీకటి అజ్ఞానం పెళ్ళుబెక్కాలని కోరుకోడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. అలాగే నువ్వు ఇలాంటి కార్యాలలో నిమగ్నమైనప్పుడు, నువ్వు నీతిని వెంటాడుతున్నప్పుడు, శోధన కలిగిన సమయంలో నిన్ను ఆదరించటానికి ఆయన ముందుకు వస్తాడు తప్ప నిన్ను ఆదరించకుండా విడిచిపెట్టేవాడు కాడు. మనుష్యుల ఆదరణ కంటే పరిశుద్ధాత్మని ఆదరణ నా శోధనలలో నాకు చాలా ముఖ్యం, నీకు చాలా ముఖ్యం. నీ శోధనలలో, వేదనలలో, అగ్ని వంటి మహాశ్రమలలో నీ మీద నిలిచి ఉండేవాడు ఎవరట? పరిశుద్ధాత్ముడు. ఇంత గొప్ప విషయాలు గ్రంథంలో వ్రాయబడితే ఇవన్నీ వదిలేసి ఆయన కోళ్ళ ఫారలో కనబడ్డాడని, గేదెల ఫారలో కనబడ్డాడని, అక్కడ అల్లరి చేశాడని, ఇక్కడ అల్లరి చేశాడని, ఆ గ్రౌండ్లో కేకలేశాడని, ఈ గ్రౌండ్లో కేకలేశాడని అనటం అది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం తప్పితే అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది సాతాను ప్రేరణకు లొంగిపోవడం. కాబట్టి అలాంటి ప్రేరణ ఎట్టి పరిస్థితుల్లో సంగమా నీలోనికి రానివ్వద్దు. నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడతాను, ముక్కుసూటిగానే మాట్లాడుతున్నాను. ఇది నిజం కాబట్టి అలాగే చెప్పాలి. సో కాబట్టి ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం మన బ్రతుకులో జరగడానికి వీలు లేదు. సంగమా బహుపరాక్, వర్ధిల్లండి, ఇంకా క్షేమాభివృద్ధి చెందండి. మట్టితో పోయేది గాక మహిమ దాకా వెళ్ళే గొప్ప కార్యాలు మీ బ్రతుకుల్లో జరుగునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడైన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, ఇప్పటి వరకు మీ ఆత్మను గూర్చిన విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరిని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. ప్రతి కుటుంబాన్ని మీ ఆత్మలో వర్ధిలింప చేయండి తండ్రి. జ్ఞాన వివేకములు గలవారై మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లుటకు సహాయం చేయండి, తోడుగా ఉండండి ప్రభువా. జ్ఞానముతో వర్ధిల్లింప చేయండి ప్రభువా. మీకు నివాస స్థలముగా ఉండుటకు, మీ ఆత్మ ద్వారా కట్టబడుటకు, సంసిద్ధులుగా ఉండుటకు సహాయం చేయండి. ఆ విధంగా ప్రేరేపించండి. మా ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. మీ ఆత్మ అభిషేకం మాలో స్థిరముగా నిలిచి ఉండనివ్వండి తండ్రి. దానికి మేము ఎల్లప్పుడూ సహకరించే యోగ్యులుగా మమ్మల్ని నిలబెట్టండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ
తరముల వరకు, యుగముల వరకు సంఘము ద్వారా మీకు మీ ఆత్మను మూలముగా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా నిత్యము మహిమ కలుగునట్లు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.